మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా పదాభివందనాలు చేసుకుంటూ చక్కగా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా చక్కటి గ్రంథం మరణం లేని మీరు అనే చక్కటి గ్రంథం ద్వారా నిన్నటి వరకు డే 9 పూర్తి చేసుకొని ఈ రోజు డే 10 లోకి వచ్చాం మాస్టర్స్. 9 రోజులుగా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సరోజ మల్లికార్జున్ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే మాస్టర్, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, అందరూ అస్ట్రల్ మాస్టర్స్ ఎందరో ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రణామాలు చెప్పుకుంటూ ఈ రోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. యూ ఫార్ ఎవర్ బుక్ లాస్ట్ ఫ్యూ చాప్టర్స్కి వచ్చేసాం మాస్టర్. ఈరోజు మనం కర్మ గురించి తెలుసుకుంటున్నాం. సో కర్మ అంటే ఏంటి? మనందరికీ తెలిసిన పదమే ఇది, అందరికీ తెలుసు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా కర్మ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. అంత కామన్ వర్డ్ అయిపోయింది ఈ మధ్యన. ఎందుకు కర్మ కామన్ అయింది అంటే, అలా సైన్స్ లో యూనివర్సల్ గా ఏ విషయం తెలుసుకోవాలనుకుంటారు కదా, ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎలా అయితే మనం పువ్వులకి, కాయలకి, మరి కొన్ని చెట్లకి, జంతువులకి ఒక సైంటిఫిక్ నేమ్ అంటూ ఉంటుంది. అందరూ ఒప్పుకున్నారనమాట వరల్డ్ వైడ్. ఒక లాటిన్ నేమ్ ఉంటుంది, అదే సైంటిఫిక్ గా అందరికీ తెలిసిన పేరు అయి ఉంటుందన్నమాట. ఏ భాష వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా అది చెప్పుకుంటే వాళ్ళకి అది తెలిసిపోతుంది. అలా యూనివర్సల్ నేమ్ అంటారు దాన్ని. సో అలాగే కర్మ సంస్కృత వర్డ్. సంస్కృత పదాలు కూడా కొన్ని ఉన్నాయండి, అవి యూనివర్సల్ వర్డ్స్, అందరికీ ఆ విషయం తెలుసు. సో వాట్ ఈస్ కర్మ? మనందరికీ తెలిసింది ఒక విషయం. కర్మ అంటే నా కర్మకు నాకు ఇలా అయ్యింది, ఏ కర్మ చేశానో అలా అనుకుంటాం కదండి. ఏ కర్మ చేశానో అందుకు నాకు ఇలా జరుగుతా ఉంది. సో కర్మ అంటే భయపడాల్సిన విషయం కాదు. అయితే దెర్ ఇస్ అ లా ఆఫ్ కర్మ. కర్మకంటూ ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం తెలుసుకోవాలి. కర్మ అంటే యాక్షన్. మనిషిగా పుట్టిన తర్వాత ఒక యాక్షన్ చేయకుండా ఉండలేమండి. ఏదో ఒక యాక్షన్ కి రియాక్షన్ చేస్తూనే ఉంటాం. అయితే అది ఎలా చేస్తున్నాము అది ముఖ్యం. లా ఉంటాయి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఎలా అయితే ఆ, ఎవరో ఒకరు బండి కొన్నాడంట. తనకి ఇష్టమైన బండి కొంటే, బైక్ అన్నమాట. సో భలే ఉంది బండి. బండి ముట్టుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, బండి మీద కూర్చుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, ఇంకా బండి స్టార్ట్ చేస్తే ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అప్పుడు తను ఏం చేస్తాడంటే, ఇంకా బండి స్టార్ట్ చేసిన తర్వాత ముందుకెళ్ళాలనిపిస్తుంది కదా, సో ముందుకెళ్ళాడంట. ముందుకెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా ఉంది, ఇంకా ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాడు. ఫాస్ట్ గా వెళ్తే ఇంకా మోజుగా ఉంది, భలే భలే అనిపిస్తా ఉంది. సో తను ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాడు. సో అలా ఇంకా ఫాస్ట్ వెళ్ళేసరికి అప్పుడు వెనక నుంచి పోలీస్ సైరన్ వినిపిస్తుంది. బండి ఆపుతాడు. తనకు తెలిసిపోయింది, తనకే తెలిసిపోయింది, పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడే ముందే తెలిసిపోయింది, నేను స్పీడ్ లిమిట్ దాటాను, నాకు అందుకే పోలీసు పట్టుకున్నారు అనేది తనకు కూడా తెలిసిన విషయమే. సో అలాగే మన జీవితంలో మనకు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి, అయితే మనం ఇష్టానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎలా అయితే ఈ మనిషి బండి గురించి నెగ్లెక్ట్ చేశారో, ఇంకో విషయం చూద్దామండి. ఒక అతను, ఆయనకి బద్ధకం ఎక్కువ. ఆయనకి ఏదైనా పని చేయాలంటే బద్ధకం. అయితే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ కి ఎప్పుడు గిఫ్టులు కావాలన్నమాట. సో ఇంకా ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం తను ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలి కదా, కొనివ్వడానికి పని చేయాలి, పని చేయడానికి బద్ధకం. సో పని లేనోడు ఎలా చేస్తాడండి? దొంగతనాలు. సో అలా ఎప్పుడో ఒకసారి దొంగతనం చేసి వస్తువులన్నీ దాచిపెట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేవాడంట. అలాగే ఒక్కసారి ఏమైందంటే, ఒక్కొక్క వస్తువు కోసం దొంగతనం చేయడం ఎందుకు, ఒకేసారి ఒక పెద్ద షాప్ లో దొంగతనం చేసి గిఫ్ట్ తీసి పెట్టుకుంటే రోజు గిఫ్ట్ ఇవ్వడానికి ఈజీ అవుతుందని ఒక పెద్ద షాప్ లో దూరాడంట. అయితే ఫ్రంట్ డోర్ లో నుంచి వెళ్ళరు కదండి, సో కిటికీలు చూసుకున్నాడు, ఎక్కడ కిటికీ లూజ్ గా ఉందా, లోపల వెళ్ళడానికి ఎలా దారి ఉంది అని చూసుకొని చాలా కష్టపడి కిటికీలో దూరాడు. లోపలికి వెళ్ళి చూస్తే భలే భలే ఆ సామాను ఉన్నాయంట.
తన గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి ఏది కుదురుతుందో అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇంకా బయట రావడానికి చూశాడు. ఇంకా ఆ కిటికీలో నుంచి బయటకు వస్తే ఆ గిఫ్ట్ పెద్దగా ఉన్నాయి. అవి తీసుకురావడానికి ఇబ్బందిగా ఉంటుందని ఫ్రంట్ డోర్లో నుంచి డోర్ తీసుకొని వెళ్దామని ఫ్రంట్ డోర్కి వెళ్ళిపోతాడు. ఆ ఫ్రంట్ డోర్ తీసేసరికి తన మీద లైట్ పడుతుంది. పోలీస్ వాళ్ళు అంటారు, కదలొద్దు, నువ్వు నిన్ను పట్టుకున్నాము, నువ్వు దొరికిపోయావు అని. తనకు కూడా తెలిసిపోతుంది ఇంకా అయిపోయింది నా పని అని. సో పోలీస్ వాళ్ళు ఏం చేస్తారని ఆయన్ని పట్టుకుంటారు. ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందో ఆ ఇంటికి వెళ్ళి అక్కడ తలుపులు కొడతారు. తలుపులు కొట్టి ఎవరు అని అడిగితే పోలీసు మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు, మీ బాయ్ ఫ్రెండ్ అలా దొంగతనం చేయడానికి వచ్చాడు అని. అయితే తను వెళ్ళలేదు కదా, ఆయన పోలీసులు తనని కూడా పట్టుకుంటారు. అవునా? అలాగే మన లైఫ్లో కూడా మనం చేసే కొన్ని పనులకి డైరెక్ట్గా మనం రిలేటెడ్ కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా మనం దానికి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత మనం చట్టం బద్ధంగా కూడా చట్టం కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు కూడా మనం క్రిమినలే. సో కర్మ కూడా అలాంటి రూల్స్ ఉన్నాయి. ఆ కర్మ చేయడానికి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో, కారణాలు ఉన్నారో, వాళ్ళందరూ ఈక్వల్లీ, మరి కొంచెం తక్కువ కాదు, అందరూ ఈక్వల్గా వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. ఎలా అయితే మర్డర్ జరిగితే మర్డర్కి ప్రేరేపించిన వాళ్ళకు కూడా అంతే వాళ్ళకి శిక్ష ఉంటుందండి. చేయమని చెప్పిన వాడికి కూడా ఉంటుంది, చేసేటప్పుడు సహాయం చేసిన వాడికి కూడా అంతే శిక్ష ఉంటుంది. తెలిసి ఎవరికి చెప్పకుండా గమ్మున ఉంటే కూడా, అంటే దాచిపెడితే కూడా, అది కూడా ఈక్వల్లీ మర్డర్ చేసినట్టే అన్నట్టుగా వాళ్ళకు కూడా అదే పనిష్మెంట్. సో అలా మన లైఫ్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, లాస్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. సో అది ఫిజికల్ వరల్డ్లో కాదు, ఈవెన్ మన స్పిరిచువల్ వరల్డ్లో కూడా, మన ఆధ్యాత్మిక మరి సోల్ లెవెల్లో కూడా అది పనిచేస్తుంది. మనం ఎలాంటి విత్తనం వేస్తామో అలాంటి పైరే వస్తుంది కదండి, అలా అన్నమాట. సో చెడ్డ పనులు చేస్తే మీకు ఖచ్చితంగా మీ జీవితంలో దాని అనుభవం మీకు వస్తుంది. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చూడండి. మన మహాభారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా ఉంటాడు కదా. తను కృష్ణని ఒకసారి అడుగుతారు, కృష్ణ నీకు అన్నీ తెలుసు కదా, కారణం ఎవరిది, ఏంటి, ఎక్కడ అని. సో నాకు గుడ్డితనం రావడానికి ఏం కారణం చెప్పగలవా అని అడుగుతారు. అప్పుడు కృష్ణ తన థర్డ్ ఐతో చూస్తారండి. చూస్తే పాస్ట్ లైఫ్లో అలాంటి కర్మ ఏమీ చేయలేదు నువ్వు అంటారు. ఇంకో రెండో జన్మ చూస్తారు, మూడో జన్మ చూస్తారు. అరే 3 జన్మల నుంచి నువ్వు ఏ పాపకర్మ చేయలేదు, అలా అయితే మరి నాకెందుకు ఈ గుడ్డోడులాగా పుట్టడం జరిగింది, మరి ఇంత హింస జరుగుతూ ఉంది నాకు, దానివలన ఏం అయింది అంటే అలా 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 వెనక్కి వెళ్తూ ఎన్నో జన్మలు చూశారు కృష్ణ. అప్పుడు 100 జన్మలు చూసిన తర్వాత 100వ జన్మలో ఈయన ఒక రాజకుమారుడు చెట్టెక్కి అక్కడ ఉండే పక్షులు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న పక్షులు, చిన్న బేబీస్ ఉన్నాయి కదా, అవి ఎత్తుకొని ముళ్ళుతో కళ్ళు గుచ్చుతున్నాడంట. అది తనకు ఒక సాటిస్ఫాక్షన్, సాడిస్ట్ లాగా. సో అది మనము చీమ అయినా కావచ్చు, పురుగైనా కావచ్చు, లేదా ఒక ఇది అయినా కావచ్చు, పక్షి అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు కదండి. వాళ్ళకి నొప్పి పెడుతున్నామంటే మనకు అది కర్మ, సఫర్ చేయాల్సిందే. అయితే 100 సంవత్సరాల దాకా ఏంటి మరి, అప్పుడు ఆ తర్వాత అస్సలు ఏ ఇబ్బంది రాలేదు కదా అంటే, నువ్వు అంత పుణ్యం కూడా చేసావు, అంతకు ముందు జన్మలో ఇంకా మంచి పనులు కూడా చేసావు, అందుకే 100 జన్మలు నీకు చాలా మంచి జన్మలు వచ్చాయి. అయితే అవి తీరిన తర్వాత ఇంకా బాకీ ఏముంది అని చూస్తారు అకౌంట్లో. అప్పుడు నువ్వు చేసిన ఆ, ఈ ఈ కర్మ ఏదైతే ఉందో, కళ్ళు గుచ్చడము, అందుకు నీకు సఫరింగ్ వచ్చింది అని కృష్ణ పరమాత్మ చెప్తారండి. సో అలాగే మనందరికీ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. పోయిన జన్మలో ఏ పని చేశానో కాదు, పోయిన జన్మే కాదు, మనం ఎన్ని జన్మలు తీసుకున్నామో మనకు తెలియదు కదండి. మనం మహాభారతంలోనే ఎన్నో స్టోరీస్ తెలుసుకోవచ్చు ఇక్కడ. ఈవెన్ భీష్మ పితామహ ఎందుకు ఆయనకి శరపంజర, శరశయ్య ఎందుకు ఆయనకు వచ్చింది, అలాంటి ఆయన ఎంత మంచివాళ్ళు కదా, ఆయనకి ఎందుకు మరి అలాంటి ఒక చావు వచ్చింది, దానన్నిటికీ ఒక కథ ఉందండి. ద్రౌపదికి ఎందుకు 5గురు భర్తలు ఉన్నారు, దానికి ఒక స్టోరీ ఉంది. సో అలా
ఇది తెలుసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇది స్టోరీ రూపంలో మనకు చెప్తున్నారంటే ఇది లా ఆఫ్ సైన్స్, లా ఆఫ్ నేచర్, తెలుసుకోండి అని. సో ఇక్కడ తప్పు చేశాడు, ఏ కర్మ చేశాడు అందుకే అనుభవిస్తున్నాడు అని మనం అనకూడదండి ఎవరికి. ఓకే, ఆయన 100 జన్మలు, ధృతరాష్ట్ర చూడండి, 100 జన్మలు మంచి జన్మలు చూసుకొని వచ్చాడు కదా, ఈ జన్మలో గుడ్డోడుగా పుట్టాడంటే అకౌంట్ బ్యాలెన్స్ అవుతుంది అంతే. మన కర్మని బట్టి మనం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం చెప్పలేమండి. సో ఇది ప్రూవ్ చేయడానికి ఇంకో కథ. ఇప్పుడు రాముడు అవతార పురుషులు ఉంటారు చూడండి, ఎలా అయితే రాముడు భూమిపైన వచ్చినప్పుడు ఆయనకు కష్టాలే ఉన్నాయి. అలా అని మీరు రాముడు జీవిత చరిత్ర చూసి ఆయన ఏం పాపం చేశాడో పోయిన జన్మలో అందుకే ఇన్ని కష్టాలు అని అలా అనుకుంటారా? అనుకోకూడదు, తప్పు కదా. ఎందుకంటే అవతార పురుషులు కావాలనే ఫ్రీ విల్తో కష్టాలతో కూడిన జీవితాన్ని సెలెక్ట్ చేసుకొని వస్తారు. సో ఎవరు ఏ ఆత్మ అవతారం తీసుకొని వచ్చింది మనకు తెలీదు. అందుకే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి నవ్వుకోవద్దు, వాళ్ళ గురించి అలా జడ్జిమెంట్ చేయొద్దు, వాళ్ళతో అలా వాళ్ళకి మనసు నొప్పించొద్దు. మీరు ఏ పాపం చేశారో అందుకే మీకు ఇన్ని రోగాలు ఉన్నాయి, మీరు ఏ పాపం చేశారో అందుకే మీకు డబ్బు లేదు, మీరు ఏం పాపం చేశారో పోయిన జన్మలో మేమేం పుణ్యం చేశామో చూడండి మాకు ఈ జన్మ ఎంత బాగుందో అని. అయితే మీరు ఇప్పుడు నొప్పిస్తున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మలో దానికి బదులుగా మీకు అది రిటర్న్ వస్తుంది. అందుకే ఎవరిని హర్ట్ చేయొచ్చు, జడ్జ్ చేయొచ్చు. అలా అయి ఉంటే జీసస్ క్రైస్ట్ గాని, కృష్ణ గాని, రాముడు గాని, సీతమ్మ తల్లి గాని ఎవరు మంచి వాళ్ళు కాదా? అలా అయితే పోయిన జన్మలో కాదు, వాళ్ళు చాలా చాలా మంచి వాళ్ళే అయి ఉంటారు, వాళ్ళు అవతార పురుషులు అయి ఉంటారు. సో కర్మ ఇస్ జస్ట్ అ ప్రాసెస్. లోన్ తీసుకున్నట్టు ఇచ్చినట్టు, పుచ్చుకున్నట్టు మళ్ళీ రిటర్న్ ఇచ్చినట్టు. కర్మ అంటే మనం గివ్ అండ్ టేక్, అది జరుగుతూ ఉంది. అయితే ఈ కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. సో ఎలా అయితే అవతార పురుషులు అలాంటి ఒక కర్మ చేస్తుంటారా అంటే చెయ్యాల్సి వస్తుంది, అప్పుడు చేస్తుంటారు కదా. రాక్షస వధ, చంపడాలు అవన్నీ చేస్తున్నారు కదా. ఎవరిని చంపినా దానికో కర్మ. సో ఒక జన్మలో వాళ్ళు చంపి ఉంటారు, ఆ కర్మని తీసుకొని వాళ్ళు ఇంకోసారి అవతార పురుషుల్లాగా పుడతారనమాట. సో అందుకని మనం ఈ కహానీలు వినాలండి, ఈ స్టోరీస్ మనకు తెలిసి ఉండాలి. సో ఇదండి మన కర్మ గురించి చెప్తున్నారు. ఎవరిని ఎస్పెషలీ పేదవాళ్ళని, మరి చాలా రోగాలతో కూడిన వాళ్ళని ఎప్పుడు అయ్యో పాపంలా చూడొద్దు. యాక్చువల్లీ వాళ్ళే కంప్లీట్గా ఫుల్ ఫార్మ్డ్ సోల్ అయి ఉంటారు, మీకు తెలీదు. మీరు చూసే ఆ ఒక స్థితిలో ఉండే మనిషి మీకన్నా ఆధ్యాత్మికలో చాలా ఎదుగుదల ఉంటుంది. మీరే వాళ్ళ ముందు ఇమ్మెచ్యూర్ అంటున్నారు, మీరే ఇమ్మెచ్యూర్ అయి ఉండొచ్చు, మీరు హెల్దీగా కనిపిస్తున్నారు కానీ ఆ రోగి ఏదైతే ఉన్నాడో తను ఇవాల్వ్డ్ సోల్. ఇవాల్వ్డ్ సోల్ అంటే ఆయన ఎదుగుదల అయింది. సో అందుకే జడ్జ్ చేయొద్దు అంటున్నారు. కర్మ గురించి మాట్లాడాలంటే జడ్జ్మెంట్ ఉండకూడదు. నెక్స్ట్ టాపిక్ వచ్చి చావు గురించి ఉందండి. చావు అంటే ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా రియల్ లైఫ్లో మీ లైఫ్లోనే మీరు మీ చుట్టాలు మీకు చాలా కావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా పోగొట్టుకున్నారా? అప్పుడే మీకు చావు అంటే ఏంటి మీకు తెలుస్తుంది. వేరే వాళ్ళ ఇంట్లో జరిగితే అంతగా తెలియదండి. అందుకే మీకు ఆ అనుభవం ఉందా అని అడుగుతున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎంత గ్లూమీ, ఎంత సాడ్, ఎంత పెయిన్, అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని, ఒక మాటల్లో చెప్పుకోలేని భావం అన్నమాట. సో ఫస్ట్గా చావు జరిగినప్పుడు సడన్ గా వాళ్ళు వయసు అయిన వాళ్ళు ఉన్నా, చిన్న వయసు వాళ్ళు ఉన్నా మనకు షాకింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకు అది అనుకోకుండా చావు వచ్చినట్టు మనకు ఫీల్ అవుతాం. అయితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైనా ఎప్పుడైనా చావచ్చు. ఆ, వయసు అయిన వాళ్ళే చస్తారు అనేది కూడా లేదండి. చిన్నపిల్లలు చచ్చిపోతారు, హెల్దీగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారు కదండి. ఇంకా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. సో ఏంటి ఈ చావు, ఏం జరుగుతా ఉంది అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళని పోగొట్టుకుంటే మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఒక ఫ్రెండ్ కానీ, ఒక తల్లికి బిడ్డలు కానీ చాలా చాలా ఇష్టం అనుకుందాం. వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోతే మీరు బాధ ఎందుకు పడుతున్నారు? వాళ్ళు ఎందుకు దూరం వెళ్ళారు చూసుకోవాలి.
ఎందుకు దూరం వెళ్ళారంటే చదువుకోవడానికి ఒకవేళ వేరే ఊరికి వెళ్ళారనుకోండి, లేదా జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళారా, లేదా ప్రమోషన్ వచ్చి వేరే ఊరికి వెళ్ళారా, అది చూసుకున్న తర్వాత మీరు బాధపడతారా? కొందరు ఉన్నారండి చాలా అటాచ్మెంట్ ఉంటే జాబ్ వచ్చినా వాళ్ళకి బాధే. అక్కడ జాబ్ ఎందుకు, మన ఊర్లో జాబులు లేవా, నువ్వు ఇక్కడే ఉండు అని. అలాంటి వాళ్ళు అస్సలు చావుకి రెడీ ఉండరండి. వాళ్ళ మనసు చావు అంటేనే వాళ్ళకి భయం. సో అలా కాకుండా మనం చావు వస్తే యాక్చువల్లీ మన చుట్టాలు ఎక్కడికి వెళ్తున్నారు, వేరే ఊరికి వెళ్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ రాలేరు అనుకోండి, అయితే వాళ్ళకి ఇష్టమైన, వాళ్ళు అనుకున్న, వాళ్ళు ప్లాన్ చేసిన ఊరికి వాళ్ళు వెళ్తున్నారు. సో చావు అంటే జస్ట్ ఆత్మ ఈ శరీరంలో నుంచి వేరు అవుతా ఉంది, అంతేగాని ఫిజికల్ బాడీతో సంబంధం లేకుండా వాళ్ళు యాస్ట్రల్ బాడీలో ముందుకెళ్తారు. ఆ బాడీకి ఆక్సిజన్ లేకుండా పోయే, సో అంటే ఇక్కడ పెట్రోల్ అయిపోయింది, అందుకే ఈ బండి వదిలేసి ఇంకో బండి తీసుకొని ముందుకెళ్ళిపోయారు. సో ఎప్పుడైతే మనం ఈ బండిలో పెట్రోల్ అయిపోతుందో, ఆక్సిజన్ అయిపోతుందో, అప్పుడు మనం బ్రెయిన్ డెడ్, హ్యూమన్ బ్రెయిన్ డెడ్ అంటారు. ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఆఫ్ అవుతుందో, మెయిన్ ఇంజన్ ఇదే కదండి, అప్పుడు చచ్చిపోయారు అంటారు. ఎప్పుడైతే ఈ మెయిన్ ఇంజిన్ ఆఫ్ అవుతుందో స్లోగా వేరే పార్ట్స్ లో కూడా వేడి తగ్గుతూ కాసేపు తర్వాత మొత్తం బాడీ చల్లారిపోతుంది. సో ఈ బాడీ చల్లారిపోయినా మన ఆస్ట్రల్ బాడీ ఈ బాడీతోనే సిల్వర్ కార్డ్ కలిసే ఉంటుంది చూడండి, అది స్లోగా ఇక్కడ బాడీ 3 days లో చల్లారింది, అయితే ఆస్ట్రల్ కార్డ్, సిల్వర్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం 3 రోజులు టైం తీసుకుంటుందంట. సో ఆ 3 రోజుల దాకా ఆ, ఒక చిన్న పిల్లోడు బలూన్ పట్టుకొని అలా నడుస్తూ ఉంటే, తాడు కట్టిన బలూను, అలా ఈ శరీరంతో పాటు ఆ ఆస్ట్రల్ బాడీ కూడా అలా తిరుగుతూనే ఉంటుందంట. సో ఎలా అయితే బేబీని తల్లి నుంచి దూరం చేస్తారు చూడండి, వెంటనే చేసేస్తారు, అయితే మన శరీరంలో నుంచి మన ఆత్మ వెంటనే దూరం అవ్వదు, చాలా క్లోజ్గా ఉంటాము. ఈ శరీరం డీకేయింగ్ అంటారు కదా, డీకేయింగ్ అంటే పాసిపోవడం, డెడ్ అయిపోయి ఇంకా చెడిపోతా ఉంది ఈ బాడీ, అప్పుడు దాకా అది క్లోజ్గానే ఉంటుంది. అప్పుడు ఇది శరీరం, నేను ఉండే శరీరం కాదు కదా అన్నట్టు ఫీల్ అయిపోయి అప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి వెళ్తుంది. సో ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళకి ఎలా ఫీలింగ్ ఉంటుంది అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా ఉంటుందండి, సడన్ గా జర్క్తో ఈ శరీరంలో నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ అవుతుందంట. సడన్ గా ఊపిరి ఆగిపోతుంది, సడన్ గా బాడీ అంతా ఒక షివరింగ్ లాగా వచ్చేస్తుంది, ఒక పెద్ద గాలి నోట్లో నుంచి లాస్ట్ ఊపిరి ఇలా ఉఫ్ అని వెళ్ళిపోతుంది, హార్ట్ కూడా ఒకేసారి గట్టిగా కొట్టుకొని ఆ తర్వాత స్లోగా ఆఫ్ అయిపోతుందంట అండ్ పర్మనెంట్లీ స్టాప్ అయిపోతుంది. అలా మన శరీరం స్లోగా చచ్చిపోతుంది అనమాట. మన శరీరం అలా కోల్డ్గా చల్లగా అయిన తర్వాత సిల్వర్ కార్డ్ కూడా స్లోగా కోల్డ్ అవుతూ ఇంకా అప్పుడు ఆ యాస్ట్రల్ బాడీ ముందుకెళ్ళిపోతుంది. సో ఈ యాస్ట్రల్ బాడీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అదే మన పర్మనెంట్ చావు అనమాట, సెకండ్ డెత్ అంటున్నారు. మొదటి చావు శరీరంలో నుంచి ఈ సోల్ బయట రావడం, ఇంకా సెకండ్ చావు నిజంగానే సిల్వర్ కార్డ్ కూడా కట్ చేసుకొని కంప్లీట్లీ ఫ్రీగా పెయిన్లెస్గా వెళ్ళిపోవడం. సో అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఆ శరీరంతో కనెక్షన్ కట్ అయిన వెంటనే ఒక హాల్, కొత్త ఒక ప్రదేశంలో ప్రవేశిస్తామంట. దట్ ఈస్ కాల్డ్ హాల్ ఆఫ్ మెమరీస్ అంట. ఈ జీవితకాలం, ఈ శరీరాన్ని ఉండే వరకు ఈ జీవిత కాలంలో ఏదైనా జరిగిందో ప్రతి విషయం అక్కడ కళ్ళు ముందు తిరుగుతాయి, ప్రతిదీ తిరుగుతుందంట. సో మిమ్మల్ని అక్కడ జడ్జ్ చేయడానికి ఎవరో యమదూతుడు కానీ, చిత్రగుప్తుడు కానీ, దేవుడు కానీ అక్కడ లేరండి. మీరే అక్కడ జడ్జ్, మీరే మీ సినిమాని మీరు అక్కడ చూస్తారు. అక్కడ చూసినప్పుడు మీరు అక్కడ న్యూట్రల్ గా చూస్తారు, ఇది నా శరీరం చేసిన పని, నేను చేసింది అనేది ఉండదు, ఎందుకంటే మీరే జడ్జి కదా. ఆ సినిమాని చూసి ఆ జీవిత కాలంలో ఏదేది జరిగిందో దాన్ని బట్టి ఒక జడ్జ్మెంట్ పాస్ చేస్తారు. సో ఎవరికండి జడ్జ్మెంట్, నాకు నేనే జడ్జ్మెంట్ ఇస్తాను, నా పనులు నేనే చూసుకుంటాను. సో అలా
పూర్తి ఈ భూమి పైన ఉండేటప్పుడు జరిగిన విషయాలన్నీ చూసుకుంటూ, అది డబ్బు విషయం అయి ఉండొచ్చు, ఇమోషన్స్ విషయమైనా కావచ్చు. అయితే ఎలా అయితే మనం ఈ స్టోరీస్ విన్నప్పుడు చిత్రగుప్తుడు లెక్క చేస్తాడు, ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అని చెప్తారు కదండి. అదంతా ఏమీ లేదు అంటున్నారు. నరకం అనేదే లేదు, స్వర్గమైనా నరకమైనా ఈ భూమి పైనే ఉంది. అక్కడ మీరు జడ్జ్ చేస్తారనమాట, నిర్ణయం తీసుకుంటారు. నేను ఇలా చేశానా, ఇది తప్పు అయి జరిగింది కదా, ఇది ఇలా జరగకూడదు, ఇది సరిదిద్దుకోవడానికి నేను ఇంకోసారి జన్మ ఎత్తి వచ్చి దాన్ని సరి చేసుకుంటాను అని. సో అలా నాకు నేనే జడ్జ్మెంట్ ఇస్తాను. సో ఇలా మనం ఒక జన్మలో నుంచి నెక్స్ట్ జన్మకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పేరు గురించి కాసేపు చెప్పారండి. పేరుతో పిలవరు, చచ్చిపోయిన తర్వాత పేరుతో పిలవరు. పేరుతో ఎవరిని పిలవకూడదు. వాళ్ళు పుట్టినప్పుడు పెట్టిన పేరు ఏదైతే ఉంటుందో దానికి చాలా శక్తి ఉంటుందంట. సో అందుకే సన్యాసం తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పుట్టినప్పుడు పెట్టిన పేరుని పక్కన పెట్టేసి వాళ్ళకి ఒక కొత్త పేరు ఇస్తారండి కదా. సో అలా పేరు అనేది చాలా పవర్ఫుల్. అందుకే చచ్చిపోయిన మనిషికి పేరుతో పిలవరు. పేరుతో పిలిస్తే ఆ మనిషి మళ్ళీ పలుకుతాడేమో అన్నట్టుగా అది అలా పిలవకూడదు అంటున్నారు ఆయన. బికాజ్ నేమ్స్ ఆర్ పవర్ఫుల్ అంటున్నారు. ఈ భూమికి మనం ఎందుకు వచ్చాము, మనం ఇక్కడ వచ్చి ఇదంతా అనుభవం తీసుకొని మళ్ళీ చచ్చిపోవడానికి మనం వచ్చాము. సో దిస్ ఈస్ ద ప్లాన్ అన్నమాట. సో ఎవరైతే ఎక్కువ బాధలు ఉన్నాయో వాళ్ళ లైఫ్లో, ఎవరి లైఫ్లో చాలా నొప్పి బాధ ఉంటే అలా నొప్పి బాధ ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా, వాళ్ళు అలవాటు పడిపోతారండి. వాళ్ళు దానికి నొప్పికి బాధకి రోజు ఏడవరు. ఎవరండి రోజు ఏడుస్తారండి? ఎప్పుడో ఒక్కసారి బాధగా ఉంటే ఏడుస్తారు. అసలు రోజు పేదరికం, రోజు ఆకలి చూసిన వాడు ఎప్పుడైనా చూసారా, అలా ఉండిపోతారు, వాళ్ళు నమ్ అయిపోతారు. సో నమ్నెస్ అంటే చాలా శక్తి. ఇట్ ఇస్ ద బ్రేవ్ హ్యావ్ ద నమ్నెస్ అంటున్నారు. సో ఎవరికి నమ్నెస్ ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకే నమ్నెస్ వస్తుంది. అలాగే ఎవరినైనా పోగొట్టుకున్నప్పుడు, అంటే వాళ్ళ ఇంట్లో చావు జరిగినప్పుడు కూడా నమ్మ అయిపోతారు కొందరు. చచ్చిపోయారంటే మనం వాళ్ళని షాక్ లో వెళ్ళారు అంటాము. అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళకి తెలుసు ఈ బాడీ వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోయింది. అయితే చెప్పలేకపోతున్నారు, అది గ్రహించలేకపోతున్నారు, ఒక స్థితిలో ఉన్నారు, అందుకే వాళ్ళు నమ్మైపోతారంట. సో బీయింగ్ అవేర్ ఆఫ్ లాస్ అయింది అని తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ పెయిన్ ఫీల్ కాకూడదు అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. సో అలా నమ్మగా అయిన వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నమ్మగా మారకపోతే మీరు బాధపడుతూ ఏడుస్తూ కొట్టుకుంటూ రోజు వచ్చిన వాళ్ళ దగ్గరంతా వాళ్ళ కహానీలు చెప్పుకుంటూ గట్టిగా ఏడవడము ఇలా చేస్తే ఏమవుతుందండి? స్ట్రెస్ అవుతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడే ఈ శరీరంలో నుంచి అక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళని మీరు మళ్ళీ ఇలా లాగినట్టు వాళ్ళకి అవుతుంది. ఎలా అయితే మీ పిల్లలు ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోయారా లేదా హాస్టల్కి వెళ్ళిపోయారా, మీరు రోజు ఏడుస్తూ ఓ నేను ఉండలేను, నా బాబుని చూడకుండా ఉండలేను అని మీరు ఏడుస్తూ ఉంటే అక్కడ బాబుకి ఎలా ఫీల్ అవుతుందండి? వాళ్ళకి అమ్మ గుర్తుకొస్తుంది. నేను ఎందుకు వచ్చానా అని ఆయన కూడా అక్కడ హ్యాపీగా ఉండలేకపోతారు. అలాగే మనల్ని వదిలేసి వెళ్ళిన వారు డెత్ అయినప్పుడు కూడా ఆ సోలు నెక్స్ట్ జర్నీకి వెళ్తా ఉంది. మీరు ఇలా ఎప్పుడు శోకంలో ఉంటే ఆ ఆ ఒక నాకు తెలిసినట్టయితే ఇంకా ఆ సిల్వర్ కార్డ్ కట్ అవ్వదు. సో సిల్వర్ కార్డ్ కట్ అవ్వకపోతే అక్కడ పుట్టిన వాళ్ళకి ట్యాగ్ ఏమంటారు, ఇలా మీరు అటు పక్కన నేను ఇటు పక్కన ఒక తాడు పట్టుకొని ఉంటే నేను ఇలా ఇలా లాగితే మీకు అది తెలుస్తుంది కదండి. అలా అన్నమాట, మనలో సిల్వర్ కార్డ్ కనెక్టెడ్ ఉంటుంది. ఆ ఆత్మ వేరే జన్మ తీసుకున్నా నేను ఇక్కడ బాధపడుతూ ఉంటే ఆ తాడుని లాగినట్టే. సో అక్కడ పుట్టిన బేబీ లేదా గర్భంలో ఉండొచ్చు లేదా పుట్టుండొచ్చు, వాళ్ళు తెలియకుండా ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ ట్యాగింగ్ తెలియదు కదండి. తెలియని ఒక బాధలో ఆ బిడ్డలు ఉంటారండి. అందుకే కొందరు గర్భంలోనే ఆ చచ్చిపోవడాలు బిడ్డలు.
అండ్ పుట్టిన తర్వాత చచ్చిపోవడాలు, లేదా పుట్టిన తర్వాత తెలియని రోగం ఉంటుంది, అసలు దానికి మందు లేదు, ఏమీ జరగలేదు, అప్పుడు మీరు గుడికి తీసుకెళ్తారు, దృష్టి అనుకుంటారు, అవన్నీ అనుకొని చేస్తూ ఉంటారు. అయితే ఆ బిడ్డ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. కారణం ఎవరికి తెలీదు. అయితే కారణం ఏంటంటే వాళ్ళ పాస్ట్ జన్మలో ఉండే చుట్టాలు కానీ, లవ్వర్ కానీ, పెళ్ళం కానీ, పిల్లలు కానీ వాళ్ళని బాగా తలుచుకుంటూ 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 వాళ్ళ గురించి బాధపడుతూనే ఉన్నారు అంటే అలా జరుగుతుందండి. అందుకే సిల్వర్ కార్డ్ కట్ చేసుకొని వాళ్ళని ముందు వెళ్ళనివ్వాలి. సో ఇక్కడ ఆయన లాస్ట్ లో చెప్తున్నారు, ఈ కోర్స్ చదివే వాళ్ళు చాలా కాన్షియస్ గా చదవాలి, చాలా నమ్మకంతో చదవాలి. అండ్ ఈ జీవితం అనేది ఏది ఉందో దీన్ని పవర్స్ ఏం ఉన్నాయో అది తెలుసుకోవడానికి, మరి మన నెక్స్ట్ లైఫ్ లో ఏం జరుగుతుందో అది కూడా మనం తెలుసుకోవడానికి ఈ కోర్స్ చేస్తున్నాము. అంతేకాని ఇవి నేర్చుకోవడానికి మాత్రమే కాదు. అయితే ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు టెలిపతి కావాలి, ఆటో రైటింగ్ కావాలి, ఆరా రీడింగ్ కావాలి. ఇవన్నీ అందుకు నేర్చుకుంటున్నాము. సో దాట్ మీకు క్లారిటీ ఉంటుంది. అప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, తెలుసుకోవచ్చు, టెలిపతితో తెలుసుకోవచ్చు. మరి ఇలాగే మ్, ఈ నమ్మకం ఉన్నవాళ్ళు ఏ పని అయినా చేయగలరు, పెద్ద పెద్ద కొండనైనా కదిలించగలము అని చెప్తున్నారు. సో నమ్మకంతో ఇవన్నీ నేర్చుకోండి. అలాగే కొన్ని రూల్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడ చెప్తున్నారండి. కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ జీవితంలో మనం మస్ట్ ఫాలో చేయాలి. సో రూల్స్ ఫర్ రైట్ లివింగ్, సరిగ్గా జీవించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పేస్తానండి, డీటెయిల్ గా అవసరం లేదు. డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై అంటే మీ మీకు వేరే వాళ్ళు ఎలా మీతో ఉండాలి అనుకుంటున్నారో మీరు అలా వాళ్ళతో ఉండండి. ఏది వాళ్ళు చేస్తే మీకు బాగుంటుందో మీరు వాళ్ళకి చేయండి. అందరూ నన్ను ప్రేమిస్తే బాగుంటుందంటే మీరు అందరిని ప్రేమించాలి. అందరూ నన్ను బాగా పలకరించాలి అంటే మీరు అందరినీ బాగా పలకరించాలి. నాకు అందరూ సహాయం చేయాలి అనుకుంటే మీరు అందరికీ సహాయం చేయాలి. మీకు ఏది కావాలనుకుంటున్నారో మీరు అది చెయ్యండి. అప్పుడు అదే మన రూల్ అన్నమాట, ఫస్ట్ రూల్. అప్పుడు అని అది తర్వాత మాటలు డిస్కషన్లు మనం చూద్దామండి. సెకండ్ రూల్, డు నాట్ జడ్జ్ అదర్స్. జడ్జ్మెంట్ చేయకూడదు. అదే ఇప్పుడు లాస్ట్ చాప్టర్ లో చూసాం కదండి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారంటే ఏ పాపం చేశాడో, ఏ కర్మనో, అందుకే ఇలా ఉన్నాడు. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు మచ్చలు పెద్దగా ఉంటే అయ్యో ఏ కర్మనో ఏ పాపానికి ఇలా బిడ్డ పుట్టింది అంటారు, వెంటనే అనేస్తామండి. అలా జడ్జి చేయొద్దు. మీకు తెలీదు, ఆ ఒక మచ్చ వల్లనే ఆ బిడ్డకి ముందు గుడ్ లక్ రావచ్చు, లేదా ఏదో ఒక పరిస్థితి నుంచి బయటపడవచ్చు, మనకు తెలియదు. సో డు నాట్ జడ్జ్. బీ పంక్చువల్. పంక్చువాలిటీ గురించి చెప్తున్నారు. పంక్చువాలిటీ అంటే టైంకి సరిగ్గా పని చేయడం. మీరు ఏ టైంకి అనుకుంటారో ఆ పని ఆ టైంకే చేయాలి. ఇప్పుడు ఎవరికైనా మీరు మీటింగ్ టైం ఇచ్చి ఉంటారు అనుకోండి, వాళ్ళు ఆ టైంకి వచ్చేస్తారు, మీరు ఆ టైంకి వెళ్ళకపోతే వాళ్ళ ఎంత పని ఆగిపోతుందో, మీకోసం వెయిట్ చేస్తూ ఉండగా వాళ్ళు పక్కన పెట్టేసి వచ్చి ఉంటారు వాళ్ళకు కావాల్సిన పని. సో మీ మూలాన వాళ్ళ పని అలా చెడగొట్టినట్టు అవుతుంది. సో వాళ్ళ టైం వేస్ట్, మీ క్యారెక్టర్ పాడైపోతుంది. అందుకే పంక్చువాలిటీ ఉండాలి. పంక్చువాలిటీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇస్ వేరే జాతి వాళ్ళ గురించి ఆర్గ్యుమెంట్ చేయడం, నా జాతి మంచిది వాళ్ళ మంచిది కాదు అని అది ప్రూవ్ చేయడానికి పిచ్చి పిచ్చిగా వాదించడం, అలాంటి పని చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఆ నమ్మకాలలో ఉండడానికే వాళ్ళు అక్కడ పుట్టారనమాట. సో అందుకే ఎవరిని తప్పుగా ఆ, జడ్జ్ చేయొద్దు. ఎవ్వరూ తప్పు కాదు. ఎందుకంటే ఈ రిలీజన్, ఈ గాడ్ అనేది ఒక కాయిన్ కి రెండు పక్కలు ఉన్నట్టు, నువ్వు ఇటు పక్క నుంచి చూస్తున్నావు, వాళ్ళు అటు పక్క నుంచి చూస్తున్నారు, అయితే చూస్తూ ఉండేది ఆ కాయినే. సో అలాగే మనం ఈ రూల్ ని ఎప్పుడు ఫాలో చేయాలి. ఈ రూల్లో ఇంకో సెగ్మెంట్ ఏముందంటే, నువ్వు ఏ జాతిలో పుట్టావో దాన్ని కూడా నువ్వు ఆ, లెక్కించకుండా ఆ, ఛీ నా జాతి బాగాలేదు నేను అందుకే కన్వర్ట్ అయిపోతాను అనడము. కొందరు కన్వర్ట్ అవుతారు కదండి, ఏముందండి ఈ జాతిలో అని, అది కూడా చేయకూడదు. నువ్వు ఈ జాతి తెలుసుకోవడానికే నువ్వు ఇందులో పుట్టావు, కాబట్టి సచ్చేంత వరకు నువ్వు అదే జాతిలో ఉండాలి. ఏ జాతిలో పుట్టావో అదే జాతిని కంప్లీట్గా అర్థం చేసుకొని అది నేర్చుకోవాలి. అలాగే అది భాష అయినా కావచ్చు,
దేశమైనా కావచ్చు. ఏ దేశం గురించి తెలుసుకోవాలనుకున్నావో నీ ఆత్మ, నువ్వు ఆ దేశంలో పుడతావు. ఏ భాష నేర్చుకోవాలనుకున్నావో నువ్వు ఆ భాష మాట్లాడే ఊర్లో పుడతావు. సో అందుకే భాష గాని, దేశం గాని, జాతి గాని ఏది తప్పు, సరి, మంచిది, చెడ్డది కానే కాదు. అండ్ దెన్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మ్యాజిక్ లో నమ్మొద్దు. మ్యాజిక్ అస్సలు సరి అయింది కాదు. మ్యాజిక్ ఇస్ హార్మ్ఫుల్ అంటున్నారు. ఏది మ్యాజిక్ సరి అయింది కాదు. మ్యాజిక్ అంటేనే అక్కడ ఏదో తప్పు జరిగింది అన్నమాట. సో ఆకల్టిజంలో మ్యాజిక్ చాలా చేస్తారు. సో ఆ మ్యాజిక్ చేస్తుండగా వేరే శక్తుల్ని ఉపయోగించి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ఒక శక్తిని ఉపయోగించేసరికి అక్కడ యాక్చువల్లీ నేచర్ లా ఏదైతే ఉందో అక్కడ లా బ్రేక్ అవుతా ఉంది. మనం అలా చేయకూడదు. సో ఎలా అంటే ఇప్పుడు నోట్లో నుంచి లింగం తీయడము అది న్యాచురల్ కాదు, అది మ్యాజిక్. అలా చేయకూడదు. గాలిలో నుంచి ఏదో వస్తువు తీయడము పాసిబుల్, ఇక్కడ పాసిబుల్ లేదు అనడం లేదు, పాసిబుల్ అయితే చేయకూడదు, అది న్యాచురల్ కాదు. సో ఏదైతే న్యాచురల్ కాదో అది చేయకూడదు. ఎలా అంటే ఇది ఎలా అవుతుందంటే ఇలాంటి మ్యాజిక్లు నమ్ముతూ ఉంటే సూర్యుడిని మనం డైరెక్ట్ గా చూడకూడదండి, అవునా? చూస్తే ఏమవుతుంది, కళ్ళు పోతాయి. అలా అని మీరు హై పవర్ లెన్స్ పెట్టుకొని నేను చూస్తాను నాకు తెలుసుకోవాలని ఉంది అని చేస్తే ఏమవుతుంది, కళ్ళు పోతాయి, మీ కంటికి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ మ్యాజిక్ అనేది కూడా అలాగే ఉంటుంది. ఇది చేయడానికి కూడా చాలా చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం కాలేదు కదండి, మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదండి అనుకుంటున్నారా? వాళ్ళు జీవితాంతం ప్రాక్టీస్ చేసి ఆ పని చేస్తున్నారు. సో అవసరం లేదు అలాంటి ఒక ప్రాక్టీస్ మనకు అవసరం లేదు. సో అలాగే డ్రగ్స్ అండ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ తాగడం కానీ, డ్రగ్స్ యూజ్ చేయడం కానీ, మళ్ళీ ఈ మ్యాజిక్ లో ఇంకో మాట ఉందండి, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడడం కొందరు చేస్తూ ఉంటారండి. నాకు అసలు తెలియదు ఇది కూడా ఉంది పిచ్చితనం అని. బెంగళూరు లాంటి సిటీలో ఉందండి. ఎవరైనా చచ్చిపోతే కర్మకాండలంతా ముగించుకొని ఆ ఒక ప్లేస్కి వెళ్తారు అడగడానికి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఉన్నారు తెలుసుకోవడానికి. ఇంకా వెళ్ళి ఆయన్ని పట్టుకొని వాళ్ళు అడిగి మీకు సమాధానాలు చెప్తారు. అవసరమా అండి? ఊరికెళ్ళే వాళ్ళు ట్రైన్ దింపి మళ్ళీ వాళ్ళని మాట్లాడించినట్టుగా ఉంటుంది. సో అది కూడా తప్పు అంటున్నారు. ఈ ప్రాక్టీసెస్ సరి అయింది కాదు, ఇలాంటివి చేయొద్దు, ఇది పెయిన్ఫుల్లే కాదు, ఇది చాలా హార్మ్ఫుల్, మంచిది కాదు అని. ఇంకా ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే మందు తాగడం కానీ మరి డ్రగ్స్ తీసుకోవడం కూడా సరి అయింది కాదు. ఎందుకు అంటే ఆ, మనం ఈ భూమి పైన ఒక మంచి నేర్చుకోవడానికి వచ్చాం కదండి. అది ఇవన్నీ అలవాట్లు చేసుకుంటే మన కర్మాల్లో ఈ సిల్లీ హ్యాబిట్ అంటున్నారండి, మన కర్మాల్లో లెక్కలు పడతాయంట. అంటే మన కర్మ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ లైఫ్ షుడ్ బి ఇన్ ఆర్డర్, డిసిప్లిన్, రిలీజియస్ బిలీఫ్ ఇవన్నీ ఉండాలి. టీనేజర్స్ వచ్చి గ్యాంగ్స్ లాగా చేరుకొని మనం అనుకుంటున్నాం డ్రగ్స్ తీసుకుంటే తాగితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, అందులో తప్పేముంది అని అనుకుంటున్నారు. అంటే అలాంటి ఒక అలవాటు వలన ఎన్నెన్నో మళ్ళీ కాన్సిక్వెన్సెస్ అన్నమాట. అందువల్లనే యూత్ కదండి ఎక్కువగా దీంట్లో పడేది. సో అందువల్లనే వరల్డ్ వార్ జరిగాయి, యుద్ధాలు జరిగాయి, అండ్ ఫ్యామిలీ సంబంధాలు వీక్ అవుతాయి. వీళ్ళు ఇలా వార్ చేసుకుంటూ సంబంధాలని వీక్ చేసుకుంటూ ఉంటే బాధపడే వాళ్ళు ఎవరండి? ఆడవాళ్ళు. మగవాళ్ళు ఇలా తాగి ఇది చేసేసరికి ఆడవాళ్ళు ఇల్లు నడపడానికి ఫ్యాక్టరీలో పని చేయడము, వీధిలో తిరిగి తిరిగి పని చేయడము అలాంటివి చేశారు. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రేమ పొందుతారండి వాళ్ళ పిల్లలు? సో అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో ప్రేమ లేకుండా ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం ఇవి ఇంక్రీజ్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. క్రైమ్ అప్పుడు టీనేజర్స్ ఏం చేస్తారండి, డబ్బు కోసం ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నారు కాబట్టి దొంగతనాలు, దోపిడీలు, మర్డర్స్ డబ్బు కోసం అలాంటివి చేస్తూ పోతారు. సో అలా అవి ఇంక్రీజ్ అవుతాయి. సో మెంటల్ డిసిప్లిన్ అనేది ఉండదు.
సో అందుకే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉన్న వాళ్ళు ఈ అలవాట్లలో పడరు. సో ఇవి మన రూల్స్ ఆఫ్ లైఫ్ అండి, ఇవి కొన్ని ఫాలో చేయాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి హిప్నాటిజం మరి సెల్ఫ్ హిప్నాటిజం గురించి చెప్తున్నారు. హిప్నాటిజం అంటే ఏంటండి? హిప్నోటైజ్ చేస్తే ఏం జరుగుతుందంటే మనలో ఇద్దరు ఉంటారంట, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే యాక్టివ్గా ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అసలు బుద్ధి ఉండదు, దానికి సొంత బుద్ధి ఉండదు అనమాట. దానికి రీజనింగ్ లేదు, రీజనింగ్ చేయడం రాదు, మరి లాజిక్ అనేది యూజ్ చేయదు అనమాట. ఏ మాటనైతే రిపీటెడ్గా చెప్తామో అది పట్టేస్తుంది అంటే ఒక ఆ ప్యారెట్ లాగా. సో ఈ హిప్నోటైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒక సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యాప్ చేస్తారు. సబ్ కాన్షియస్ మైండ్ కి ఇదే సత్యం అన్నట్టుగా వాళ్ళని ఆ స్టేజ్ లో తీసుకెళ్లి వాళ్ళు కావాల్సింది చెప్పి ఆ మనిషితో ఆ శరీరంతో పని చేయిస్తారు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ మధ్యలో ఒక తరాలాగా ఉంటుంది. రిపీటెడ్ గా వాళ్ళకి ఒక మాట చెప్తూ, అందుకే ఈ మంత్ర జపాలు అవన్నీ ఉన్నాయి చూడండి. తప్పు మంత్ర జపాలు చెప్తే తప్పు జరుగుతుంది, సరి అయిన మంత్ర జపాలు చేస్తే సరిగ్గా దాని ఫలం మీకు దొరుకుతుంది. అలాగే మనం ఏ మాటనైతే రిపీటెడ్ గా అంటామో అది జరుగుతుందండి. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి రిపీట్ గా ఏదైతే అంటే అది ఆర్డర్ అని తీసుకొని అది ఫాలో అవుతుంది. సో హిప్నోటైజ్ చేసే వాళ్ళు కూడా అదే చేస్తారు. మిమ్మల్ని కూర్చోపెడతారు, మీరు కాన్షియస్ మైండ్ తో ఏది చేయకుండా మిమ్మల్ని అలా కూర్చోపెట్టి కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉండండి అని మీకు కళ్ళుకి కొంచెం హైట్ లో ఒక వస్తువుని ఇలా చూపిస్తూ ఉంటారు. ఇలా కళ్ళు లెవెల్ కన్నా హైట్ గా ఏదైనా చూపిస్తే మన కంటికి అది అలవాటు లేదండి, ఇలా చూసి అలవాటు లేదు. మనకి స్ట్రైట్ గా చూస్తాము లేదా కిందకి చూడడం మనకు అలవాటు. అలా ఇబ్బందికరంగా ఒక స్థితిలోకి వెళ్ళేసరికి కాన్షియస్ మైండ్ ఫిజికల్ బాడీని రెస్ట్ లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, చూడలేక కళ్ళు మూసుకోవడం చేస్తుంది అనమాట. అప్పుడు హిప్నోటైజ్ చేసేవాడు ఏమంటారు, కళ్ళు మూసుకోవద్దండి, కళ్ళు తెరవండి, ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు నా మాట మాత్రమే వింటున్నారు, మీరు ఏమి చూడటం లేదు, నేను చెప్పిందే చేస్తారు. అలా రిపీట్ 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 గా చెప్తూ మన సబ్ కాన్షియస్ మైండ్ ను హోల్డ్ లో తీసుకుంటారు. సో అలా హిప్నాటిజం వర్క్ అవుతుంది. ఇది ఒక సైన్సే, ఇది ఒక విద్య, అయితే ఇది సరి అయింది కాదు, ఇది ప్రాక్టీస్ చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే ఈ ఇది నేర్చుకున్న తర్వాత ఎదుటి మనిషితో మనం ఏ పనైనా చేయించవచ్చు. స్పెషల్లీ ఇలాంటి విద్యలు నేర్చుకున్న వాళ్ళు మంచిదానికి అసలు యూజ్ చేయరు, ఎప్పుడు చెడ్డదే ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటారు. హిప్నోటైజ్ చేసి వాళ్ళ చేతులతో దొంగతనాలు చేయించడము, లేదా రేప్ చేయించడము, లేదా ఏదైనా చేయకూడని పనులు చేయిస్తుంటారు. సో అందుకే హిప్నోటైజింగ్ ఇస్ నాట్ గుడ్. ఎంత మంచి వాళ్ళైనా వాళ్ళ స్వార్థం కోసం మీకు చేయించవచ్చు. అయితే ఈ సైన్స్ చాలా మంచిది. ఎవరికైనా వాళ్ళ సెల్ఫ్ కాన్షియస్ అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ స్ట్రాంగ్ గా లేనప్పుడు వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఆ అలవాట్ల నుంచి బయట తీయడానికి ఈ ఒక ప్రాక్టీస్ మంచిది. అంటే ఇప్పుడు చాలా డ్రగ్స్ తీసుకుంటున్నారు, తాగుబోతూ ఉన్నాడు, వాళ్ళకి చెప్తే వినిపించుకోరు అనుకోండి, వాళ్ళని హిప్నోటైజ్ చేసి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని తాగడం మంచిది కాదు 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 అని చెప్పి ఆయన సొంతంగానే తాగుడు మానేసేటట్టు చేయొచ్చు అనమాట. సో అలా మంచి కోసం యూజ్ చేస్తే ఓకే. అయితే ఇది మరి డేంజరస్. ఎవరు డిసైడ్ చేస్తారు తనకు ఉండే అలవాటు సరి అయిందా కాదా అని? వేరే వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? అందుకే వేరే వాళ్ళని హిప్నోటైజ్ చేయొద్దు, మిమ్మల్ని మీరే హిప్నోటైజ్ చేసేది నేర్చుకోండి అంటున్నారు. సో మీకు ఒకవేళ అలాంటి ఒక అలవాట్లు ఉంటే మీరు ఎలా బయటపడాలి అనేది మీరు చూసుకోవాలి. అందుకే సెల్ఫ్ హిప్నోటైజ్ ఇస్ బెస్ట్ అంటున్నారు. సో సెల్ఫ్ హిప్నోసిస్ ఎలా చేయడం అనేది ఇక్కడ ఈ చాప్టర్ లో చెప్తున్నారు. అదేనండి ఎప్పుడు చెప్పినట్టు, ఒంటరిగా ఒక రూమ్ లో వెళ్ళండి, రూమ్ అంతా చీకటిగా పెట్టుకోండి, ఎక్కడ ఏ లైట్ చిన్నగా ఒక చిన్న లైట్ పెట్టుకోండి అంతే వరకు, ఇంకేమీ లేదు. అలా నిదానంగా ఈ ఫుల్ శరీరం ఉందే, ఈ శరీరాన్ని ఒక ఫ్యాక్టరీ ఇలా భావించండి. మీ శరీరంలో ఉండే చిన్న చిన్న అణువులు ఏమున్నాయో అవన్నీ వర్కర్స్ లా భావిస్తూ ఒక్కొక్క భాగంలో నుంచి ఆ వర్కర్స్ ని ఒక ప్లేస్ లో కలెక్ట్ చేయండి. అలా చేసేసరికి మీ ఫుల్ బాడీ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఫుల్ బాడీ రిలాక్స్ అవుతుందో ఓన్లీ మీ బ్రీదింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలా చేస్తూ 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 స్లోగా మీరు చెప్పినట్టు మీ బాడీ వినాలి. అప్పుడు
నేను 10 దాకా కౌంట్ చేస్తాను, నిద్రపోవాలి, నువ్వు నిద్రపోవాలి. అది ఫస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. నేను 10 నుంచి స్టార్ట్ చేస్తాను, 1కి వచ్చేసరికి 0 అంటే నువ్వు గాఢ నిద్రలో వెళ్ళిపోతావు అని మీ శరీరానికి మీరే ఆర్డర్ ఇవ్వాలి. సో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అలా చెప్పిన వెంటనే మీ బాడీ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే సెల్ఫ్ హిప్నోటైజ్ మీరు ప్రాక్టీస్ చేసినట్టే. ఇది ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ బాడీ దానికి కోఆపరేట్ చేసిందంటే ఆ తర్వాత మీరు ఏదైనా చెప్పి పనులు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇది మాత్రం నేర్చుకోండి, ఇంకా వేరే వాళ్ళకి హిప్నోటైజ్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ వచ్చి ట్రాన్స్లో వెళ్ళడం అండి. ట్రాన్స్లో వెళ్ళడం అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసినప్పుడు మనం 0 స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో ఇది ఒక మంచి స్టేటే, అయితే చాలా డేంజరస్ కూడాను. సో అందుకే ట్రాన్స్లో వెళ్ళడానికి ముందు మీరు ఒంటరిగా ఉండడం చూసుకోవాలి. ఆ సమయంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు. అందుకే చూడండి, ధ్యానం చేయడం కానీ సాధన చేయడం కానీ అడవిలోకి వెళ్ళి కొండపైన వెళ్ళి చేసేవారు, ఎక్కడ మనుషులు లేని చోట. అక్కడ మనుషులు వచ్చినా ఎలాంటి వాళ్ళు ఉంటారండి, సాధన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏది తప్పుగా వ్యవహారం చేయరనమాట. అయితే అదే మనం సిటీ లెవెల్లో ఊర్లో ఉంటూ ఈ పని చేసామంటే ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీరు ట్రాన్స్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇలా అని చెప్తూ సెల్ఫ్ హిప్నోసిస్ తో మీరు మిమ్మల్ని మీరు క్యూర్ చేయొచ్చు. ఎవరైనా చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళకి కూడా మీరు హిప్నోసిస్ యూజ్ చేయండి. అయితే ఈ ఒక ఫ్రీడమ్ని చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే ఇది ఇలా చేస్తే మీరు వాళ్ళ నర్వస్ ఎనర్జీ, అంటే వాళ్ళ నర్వ్స్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అక్కడ హస్తక్షేపం చేసినట్టు అవుతుంది. సో అక్కడ వాళ్ళ దీంట్లో హస్తక్షేపం చేయకుండా మీ దాంట్లో చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. ఈవెన్ గ్రేట్ మ్యూజిషియన్స్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే మీరు కూడా ఒక గ్రేట్ మ్యూజిషియన్ లాగా హిప్నోసిస్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ మనం నేర్చుకున్న అన్ని విషయాలకి ఆయన చెప్పేది ఒకే మాట. దాని ఇంపార్టెన్స్ ఏముందో ఫస్ట్ తెలుసుకొని దాన్ని మీ మీదే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇదండి యూ ఫర్ ఎవర్లో ఉండే చాప్టర్స్. సో థ్యాంక్ యూ నాకు ఇక్కడ షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.